వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటమే వీళ్ళ లక్ష్యం. అందుకని ఎవరో ఒక ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ తీసుకొచ్చి ఏకంగా ముఖ్యమంత్రి మీదనే ఏదో ఒక కేసు పెడితే ముఖ్యమంత్రికి సంబంధమా అని ముఖ్యమంత్రి మీద అబండాలు వేయటము, అక్రమ కేసులు పెట్టడము, రెడ్ బుక్ ఇలాంటివన్నీ తీసుకొస్తారు వాళ్ళు. ఒక కక్ష సాధింపు అంశం అనేటువంటి ఒక ప్రచారం వాళ్ళు చేయడానికి అవకాశం ఉండేది. కానీ జరుగుతున్నది ఏమిటి? ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కనపడింది ఒకటి. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా, దర్యాప్తు జరుపుతున్నటువంటి పోలీస్ శాఖ కూడా ముంబై నటి కేసులో ఎక్కడా కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం కానీ హడావుడిగా చేయటం కానీ అనేది జరగదు. నేను ఇందాక సీక్వెన్స్ చెప్పాను కదా, అవును, బాటమ్ టు టాప్ కు వెళ్తున్నారు. అలా ప్రయాణం కొనసాగుతుంది, ఒకటి తర్వాత ఒకటి. ఇవన్నీ కూడా ప్రతిదీ మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి. అది అసలు ఇంత ఒక కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి బాధితురాలు అని టీవీ ముందుకు వచ్చేంత వరకు ఇంత వేధింపులు గురైంది అనేటువంటి విషయం కూడా జనానికి తెలియదు. మీడియా ముందుకొచ్చి, ఆ తర్వాత కమిషనర్ ముందుకొచ్చి కంప్లైంట్ చేసి, ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆవిడకు మద్దతు తెలియజేసి వీళ్ళందరూ చెప్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా విషయాలు గున్ని ఆయన అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అప్పుడు ఆ గత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క పాత్ర నేరుగా ప్రజలకు అర్థమైన పరిస్థితి. ఇప్పుడు పోలీసులు గిన అప్పుడు రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం కానీ వెళ్ళారనుకోండి, ఇక్కడ రెడ్ బుక్కో లేకపోతే కక్ష సాధింపో అనేదానికి అవకాశం లేదుగా. అలాగే న్యూట్రల్ పీపుల్ అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారనేది అసలు సెకండరీ, దాని గురించి వద్దు. అసలు కామన్ మ్యాన్ కానీ జరుగుతున్నటువంటి పరిణామాలని అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కానే కాదు. ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద కక్ష సాధింపు చేసేటువంటి అంశం కానే కాదు. ప్రభుత్వం దగ్గర అధికారం ఉంది, వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి A5 గానో ఏమో నిందితుడిగా ఉన్నాడు, A3 గా అనుకుంటా. ఏది రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఆయన కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసు. నేను జగన్మోహన్ రెడ్డిని ఏమి వెళ్ళే నిందితుడే కదా, ఆయనకే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదుగా. దాంట్లో ఇంకా అసలుకి ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద ఆ దర్యాప్తుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అంతే తప్ప హడావుడి లేదు కదా. హడావుడి పడాలి అనేటువంటిది రఘురామకృష్ణరాజు బాధితుడు కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది ఇంకా చేయట్లేదని ఆయనకు బాధ ఉండొచ్చు. కానీ అందుకనే ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయాలి కృష్ణాంజనేయులు గారు. ఎందుకంటే దాదాపు ఒక ఎంపీగా ఉండి ఒక ఎమ్మెల్యే అంటే పోనీ ఇక్కడ ఓకే స్టేట్లో ఇంకా మొత్తం వాళ్ళదే నడుస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం మాట్లాడలేమన్న అర్థం ఉంది. కానీ రఘురామకృష్ణరాజు గారు బీయింగ్ ఎన్ ఎంపీ ఢిల్లీలో అంత స్థాయిలో ఆయనకి పరిచయాలు, డైరెక్ట్గా మోడీ గారితో అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఆయనతో మాట్లాడితే వెళ్ళి కూర్చుని టీ దాగి వస్తాడు ఆయన. అలాంటి మనిషిని చిత్రహింసలు పెట్టి కొట్టిన తర్వాత సరే కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏంటనేది తెలిసిందే, అయినప్పటికీ సరే ఒక కంప్లైంట్ అనేది ఇచ్చాం, ఫార్మల్గా ఎంక్వైరీ ఇనిషియేట్ అయ్యింది. బట్ ఇప్పటిదాకా చర్యలు లేవు అన్న దగ్గరకు వచ్చేసరికి ఎక్కడో ఇంకో బలమైనటువంటి శక్తి, కూటమిని మించిన బలమైన శక్తి అవన్నా దీని వెనకాల పనిచేస్తోందేమో అన్న అనుమానాలు రావడంలో తప్పు లేదు. ఆయన కాస్త అసహనం చూపించడంలో కూడా తప్పు లేదు. అందుకే అన్న ఇందాక ఆయన పిచ్చి మహారాజు న్యాయం జరుగుతుందని చెప్పి రోజు మాట్లాడడం తప్పితే ఇంకా జరగట్లేదంటే టైం బట్టేలా ఉంది అని చెప్పి. అయితే ఇక్కడ ఒక అంశము పవన్ గారు, ఒక్కటే పాయింట్ నేను మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దురుగా. నేనేమంటానంటే ప్రభుత్వానికి ఏది ఇంపార్టెంట్, ఎవరు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకుడు ఆయన. ఈ రోజున ఆయన బాధితుడే. అదేవిధంగా ఒక ముంబై నటి ఒక అమ్మాయి మీద ప్రభుత్వము మూకుమ్మడిగా వ్యవస్థలన్నీ దాడి చేసి ఆవిడ హక్కును హరించినప్పుడు ఇద్దరి బాధితుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఆవిడకే ఇవ్వాలి. అందుకనే ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో చాలా కన్స్ట్రక్టివ్ వెళ్తున్నా. అలాగని రఘురామకృష్ణరాజు కేసులో అరెస్టులు కానీ మిగతా చర్యలు ఉండవని నేను అంటలా. కానీ ప్రజలు జరుగుతాయిలేంటి, జరగకుండా ఉండవు. కానీ ప్రతిదీ కూడా కన్స్ట్రక్టివ్ గా ముందుకెళ్లేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప హడావుడిగా ఏదో చేసేసి మళ్ళీ అయిన తర్వాత మనం వాళ్ళకి అవకాశం మళ్ళీ వాళ్ళకి మన తప్పు చేశారు, ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగింది అనుకోండి, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అది రాజకీయంగా కూడా అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేదానికి అవకాశం. అందుకని ఆచితూచి వ్యవహరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక మాట అండి, చెప్పండి జగదీష్ గారు. ఒక మాట చెప్పండి జగదీష్ గారు. సార్ మన సారు కృష్ణాంజనేయులు గారు
మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. అలా అని కూటమి ప్రభుత్వానికి కూడా ఒత్తిడి అయితే ఉండాలి. ఇప్పటివరకు జరిగిన దౌర్భాగ్యాలు, ఏదైనా అనుభవించిన బాధితులకు న్యాయం చేయడంలో మన వైపు నుంచి మన గొంతుకు వినిపించాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం వాస్తవంగా నందిగం సురేష్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎక్కడ అత్యుత్సాహం లేదు, సిస్టమేటిక్ గా పోతున్నారు. మీరు సిస్టమేటిక్ గా పోండి, మేము కాదనడం లేదు. మీరు న్యాయం చేయండి. మేము మిమ్మల్ని చట్టాలను ఓవర్టేక్ చేసి చట్టాలను అతిక్రమించి ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులు మిమ్మల్ని మేము చేయమని చెప్పడం లేదు. ఖచ్చితంగా బాధితులకి వైసీపీ బాధిత గణన అనేది ఒకటి తీసుకొచ్చి ఆ లెక్కలు తీసి బాధితులకు అండగా ఉండండి. వాళ్ళు ఏం కోల్పోయారో, వాళ్ళు ఏ విధంగా బాధింపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. అభివృద్ధిని మేము కాదనడం లేదు, మీ అడ్మినిస్ట్రేషన్ మేము కాదనడం లేదు, మీ మంచితనాన్ని మేము కాదనడం లేదు. కానీ పరిధులు దాటి పద్ధతులు వదిలి నీచాన్ని నికృష్టంగా పరిపాలించిన గత ప్రభుత్వ పెద్దలని, అప్పటి అధికారులని, ఆ కుక్కమూతి పిందెల్ని అందరినీ శిక్షించాల్సిన బాధ్యత కూడా ఈ చంద్రబాబు నాయుడికి, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలలో ప్రముఖమైన హామీలు ఏమంటే అమరావతి మహిళలకు జరిగిన అన్యాయం కాడి నుంచి కావచ్చు, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ విషయం కావచ్చు, అదేవిధంగా అనంతబాబు డ్రైవర్ విషయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కొండవీటి చాటంతా ఈ తప్పుల్ని ఖచ్చితంగా మీరు శిక్షించాలి. వాళ్ళని సక్రమైన దారిలో పెట్టాలి. అవసరమైన వాళ్ళని జైలు పాలు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా నియంత్రించాలి. ఇది విశ్లేషకునిగా నా డిమాండ్ అండి. రైట్. పవన్ గారు ఒక్క పాయింట్ చెప్పండి సార్. నేను జగదీష్ గారు చెప్పిన దానికి కొనసాగింపుకని చెప్తున్నాను. ఈ ప్రభుత్వము ప్రయారిటీస్ విషయంలో అంటే పబ్లిక్ సంబంధించినటువంటి ప్రయారిటీ, ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళ పార్టీ వ్యక్తిగతంగా, రాజకీయ నాయకులుగా కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు అప్పుడు అధికార పక్షం నుంచి. కానీ ఇప్పుడు ప్రభుత్వము ప్రజల తరపున, అప్పటి ప్రభుత్వము ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారనేటువంటి అంశము, ఎందుకంటే రెవెన్యూ సదస్సులు అనేటువంటిది ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం అనేది. ఏమిటి అంటే భూ కుంభకోణాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, అదే విధంగా చుక్కల భూములు, 22A సంబంధించినటువంటి భూములు, ఇవన్నిటిని కూడా మొత్తం స్వాహా చేసేసారు. మరి జనాన్ని ప్రైవేటు భూములు కూడా చాలా స్వాహా చేశారు. అలాంటి కొన్ని వేలకు వేలు కంప్లైంట్స్ వచ్చినాయి పిలిస్తే. అందుకని ఫస్ట్ ప్రయారిటీ వాటిని పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేస్తాం. అందుకనే ప్రయారిటీ అనేది ప్రజల కోణం వైపు నుంచి ప్రభుత్వం చూస్తోంది. అందుకనే మిగతా కోణాలు, ఆ మిగతా సమస్యలు తర్వాత వస్తాయని నేను అనుకుంటున్నాను. 100% నేను మీ మాటతో ఏకీభవిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఇందాక మీరు అన్నటువంటి మాట, ముఖ్యంగా ఎందుకు కాదంబరి జత్వానీ కేసుకి ప్రయారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అన్నప్పుడు, సింపుల్గా ఎవరన్నా మన ఇంటికి ఎవరైనా వస్తానంటే అతిథి దేవో భవ అని ఉంటుందండి. అలాగే ఇక్కడ మన ఇంట్లో ఎవరికైనా అన్యాయం జరిగింది, మన దాంట్లో జరిగింది అంటే మనం చూసుకుంటాం. కానీ పక్కా ఇంటి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి అన్యాయం జరిగింది అంటే ముందు మన ఇంట్లో కంటే ముందు వాళ్ళది క్లియర్ చేసి, ఎస్ ఇగో వీళ్ళ దగ్గర తప్పు జరగలేదు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు అన్నటువంటి ఒక మచ్చని మన మీద పడకుండా చెరిపేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలాంటి వాళ్ళు అన్నిటికన్నా మహిళ ఒక మహిళ మీద ప్రభుత్వం వ్యవస్థలన్నీ అన్యాయం చేయటం అనేటువంటిది అసలు ఎవ్వరూ ఊహించినటువంటి పరిస్థితి. చాలా షాక్ సార్ ఇది. పవన్ గారు ఇక్కడ కానీ వైసీపీ గవర్నమెంట్ గానీ ఉంటే ఇలాంటి విషయాల్లో వైసీపీ గవర్నమెంట్ నడుస్తూ ఇలాంటి ఒక కేసు కదా దొరుకుంటే ఇంకో మానసిక రోగి దర్శకుడు ఒకడు ఉన్నాడు. వాడు వచ్చి పడిపోయేవాడు. బాంబే బ్లాస్టింగ్ వచ్చి పడినట్టు పడిపోయాడు వాడు వచ్చి జత్వానీ గారిని ఇంటర్వ్యూ చేసి రేపు ఒక సినిమా తీసేవాడు. వాడు ఆ మానసిక రోగి ముందే తెలుసు వాడికి ఇలాంటివి భవిష్యత్తులో వస్తాయి కాబట్టి నేను ఇంకా పొలిటికల్ సినిమాలు తీరని వాడు ముందే